బాగుండాలి యాప్. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వ్లాగ్ పొద్దున్నే లేచి ఏం వీడియో చేయాలబ్బా, ఎక్కడికైనా తీసుకొని పోతే కదా బాగా తిరిగి అలవాటు చేసుకుంటాను. నేను అవునా ఇప్పుడు ఎప్పుడు 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఇప్పుడు ఎప్పుడు బయట తిప్పిందిలే. ఇప్పుడు వీడియోలు కావాల్సుకునే వీడియో తీయాలని కావాల్సుకుని రెచ్చగొట్టి మరి బయటకు పోదాం అంటాను. మన వీడియోలు రోజు మీకు కూడా బోర్ కొడుతుంది. ఇంట్లో 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 అని అడిగిన, అది కరెక్ట్ కాదా కామెంట్ చేయండి. అవును నా తిప్పాలి అని చెప్పి. నాకు తెలియకుండా అయితే సబ్బులు ఆర్డర్ పెట్టినాడు. ఆ సబ్బులు బాగా పనిచేస్తున్నాయి మాకు. నాకు కూడా అయితే కాదు, ప్రమోషన్ అయితే మాకు ఏమారు రాదు కదా. ఈ ప్రమోషన్ అయితే కాదు, ఫ్లిప్కార్ట్ కాదు, దీనికి సపరేట్ అవునా ఇది ఉంది. దానిలో ఒకసారి ఆర్డర్ పెట్టిన, ఫస్ట్ ఆర్డర్ పెడితే 500 చిల్లర తీసుకున్నారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు తగ్గించారు. మళ్ళీ ఒక క్రీమ్ కూడా ఇచ్చారు దీనికి, గర్సోప్. చాలా మంది వాడుతున్నారు, చాలా మంది కూడా ప్రమోషన్ చేశారు దీని గురించి. సరే వాడదామని తెచ్చుకున్నా. నిజంగా నాకైతే పొడ ఉంది కదా, ఆ పొడంతా కూడా తెల్లగా వచ్చేసింది. నాకు కూడా మచ్చలుగా ఉంది కదా, ఎక్కువ చాలా వరకు పోయింది. ఒక్క మచ్చ మిగిలింది. ఇంకా ఇది అందరికీ సెట్ అవుతుందో లేదో నాకైతే తెలియదు. నేను మాత్రం ఫేస్ మాత్రమే వాడతాను. 3 సబ్బులు అయిపోయినాయి. ఫ్లిప్కార్ట్లో కాదు, అది ఆన్లైన్లో వచ్చింటే నేను డైరెక్ట్ ఇప్పుడు ఇన్స్టాలో వీడియో చేస్తారు కదా, ఆ లింక్ పెట్టేసింటారు కింద, దాన్ని క్లిక్ చేసినా అది వచ్చేసింది. నేను దాంట్లో ఫేక్ అవన్నీ ఎన్నంటే ఉంటాయంట. చూసి నేను పెట్టి టీ నచ్చట్లేదంట ఆయనకు, అందుకే బాగా మరగబెట్టలేదంట. నచ్చలేదంట. అందుకోసము బాగా ఉడకబెట్టి పొంగు వచ్చంటే చేస్తాను. ఇదైతే హోటళ్ళల్లో గ్లాసులు పెడతారు కదా, ఆ గ్లాసులలో తాగితే ఆయనకు తాగినట్టు ఉంటుందేమో అని ఆ గ్లాసు లోపల ఏడో ఉన్నింది. ఇప్పుడు తీసిన ఆ గ్లాసు, టీ బాగలే నువ్వు చేస్తా అంటే వాళ్ళు ఇటు గ్లాసులలో లేచారు కదా, అవి అయితే రుచిగా ఉంటాయేమని ఆ గ్లాసులో వేసి అయితే చేస్తాను. ఎన్ని మాటలు అది పొంగు. ఒక్క చిన్న పాల ప్యాకెట్ చూడండి, పొంగబెట్టి ఉడికి ఇంత అయింది. ఇంత బాగా చేసినా కూడా బాగాలేదంటారు. రోడ్ల మీద టీ తాగి అలవాటు అయ్యి ఇంట్లో టీకి ఏం నచ్చుతుంది? ఇంట్లో టీ నచ్చదు. చాయ్ చమక్కురా చాదరా అబ్బాయి తెల్లగా చేస్తుంది, పాలు తాగినట్టు. ఇది ఎర్రగా ఉంటే టీ తాగాలి. ఒక పాల ప్యాకెట్ ఎంత వేసిన అదే పారేసావా? ఆ తాగు లోటాకు మళ్ళా పోసా తాగుదు. కొడతాను. సూపర్ ఉండాలి, సూపర్ చేదుగా. నీకట్టే కదా కావాల్సి. పొద్దున్నే పాపం భక్తుడు గుడికి వేయించినాడు, బల్జిపల్లి గంగమ్మ గుడికి వేయించినాడు పొద్దున్నే. అట్టే ఉండాలి నీకు. బాగా చిన్న స్టీల్ గ్లాసులు వేసి బాగా ఇస్తే టీ బాలా తాగు. ఇంకో లోటాకు వేసి ఇస్తా. ఈరోజు అయితే వంట చేసే పని అయితే లేదు, ఎందుకంటే మా అక్క వాళ్ళు వచ్చి పొట్టేలు కోసుకుంటా భోజనానికి అయితే ఆయన మా ఇద్దరిని పిలిచినారు. ఆయన అయితే పోయినాడు, నేనైతే పోలేదు. ఎందుకులే వద్దులే అని అన్నాడు ఆయన. అంటే మటనే చేసేది, ఆడేం చికెన్ ఏం చేయలేదు. నేను పెట్టను ఒక పెట్సా ఎందుకులే అనేసి నాకు కూడా నిన్నంతా తిరిగేది వచ్చి బెట్టగా ఉంది పానం అంతా, అందుకే నేను కూడా రాలేనులే పడుకుంటాను నేను అని చెప్పిన. నేను నా వరకు అయితే ఉప్మా అయితే చేసుకున్నా, సేమ్యాల ఉప్మా. వంట ఏం చేసుకుందాంలే, సాయంత్రం చేసుకుంటే పోతుంది, నీరసంగా ఉంది పానం కూడా అనేసి ఉప్మా అయితే చేసుకున్నా. అంటే పొద్దున్నుంచి ఏం తినలా, అందుకు ఆకలి అవుతుంది, అందుకు చేసుకున్నా. లేకపోతే చేసేదాన్ని కాదు. నాకు తెలిసి మా అక్క క్యారీ పంపిస్తుంది అనుకుంటున్నా, పంపిస్తుంది. అంటే ఆ లోపల నాకు అయితే ఆకలి అవుతుంది. నేనైతే ఉప్మా అయితే చేసుకున్నా, ఉప్మా అయితే ఇప్పుడు తినేస్తా. ఇది ఈరోజు నాకు మధ్యాహ్నం లంచ్. వంట చేసే డ్యూటీ లేదు, తినేసి కొంచెంసేపు పడుకోవాలి. ఎందుకంటే కొంచెం నీరసంగా ఉంది పానం అంతా, తలనొప్పి వస్తుంది ఒకటేమైనా. సో కొంచెంసేపు పడుకుంటే బాగుంటుంది అనేసి నేనైతే పోలే. ఆయన అయితే బయలుదేరినాడు కదా, వెళ్ళిపోయినాడు, లేడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనతో అయితే మాట్లాడిపిస్తా. ఏమేమి తెచ్చినావా? పెరుగు చట్నీ. ఇదేందా? రసం, తెల్లన్నం, చట్నీ, రసము, పులగూర, దీంట్లో అన్నం, పెరుగు చట్నీ. ఏమో బా కూర ఇది. అదే
తెల్లన్నం మీకోసం ఇది కూర ఇదైతే ఇచ్చారు ఏమో కోసం. ఎందుకు బా నేనైతే తినేది వచ్చిన ఏమో తినదని చెప్పి ఇంకా క్యారీ కట్టి మళ్ళీ గుడ్లు ఉడకబెట్టి ఇన్ని ఇచ్చాను స్పెషల్గా. కానీ ఇదో గుడ్లు దీంట్లోనే, గుడ్లు తెల్లను మళ్ళీ రసం కూడా. పొద్దున టీ, సాయంత్రం బ్లాక్ టీ. బ్లాక్ టీయా, బ్లాక్ కాఫీ అంట. మొన్న ఇది తెచ్చుకున్నాం కదా ఆడ మాటలో, ఇది పెట్టాలంట. ఇది ఎట్ట పెట్టాలో కూడా నాకు తెలియదు. అడిగితే నీళ్ళు కాంచి పెట్టమన్నాడు. నేను కాఫీ లేకేమో అనుకున్నా, పాలలు లేక తాగుతాడేమో అనుకున్నా. అట్ట కాదంట, నీళ్ళు కాంచి నీళ్ళల్లో కలిపి ఇయ్యాలని. దీంట్లో చక్కెర వేయాలా? చక్కెర వేయాలా? చించుకుంటున్నాడు నోరు ఎంత. నేను చెప్పింది ఏమన్నా వినపచ్చే కదా. బ్లాక్ కాఫీ అయితే రెడీ అయిపోయింది. ఉత్త బాగా మరగనించి నీళ్ళు పోసేదే అదే కాఫీ. కాఫీ అయితే ఇచ్చేస్తా. గట్టి గట్టిగా మాట్లాడి సావ లేకుండా. ఎందుకంటే కాఫీ బా దో రా రా బిన్నారా. టీషర్ట్ వేసుకోలే కాలిపోతుంది పట్టు. బా నిజంగానే కాలుతుంది బా. కొన్ని ఉడికి నీళ్ళు పోసి. మీ ఒక నిమిషం ఉండు, ఒక నిమిషం. ఇప్పుడు మీరు వేడి కాలిపోతుంది. ఇదో ఇది నిజంగానే ఉంది, నిజంగానే ఉంది. పుచ్చుక్కంట దాని మీద పెట్టు, చుండ్రకపోతుంది. తాగి చూడు. వావ్ చేదంటది అది. నాకు ఇష్టం బ్లాక్ కాఫీ. దాంట్లో ఖర్జూర పండు వేసుకొని తింటాడు. మామూలుగా ఏ షార్ట్ వీడియో చేసినా 4-5 టేకులు పడతాయి. ఇక ఇదే ఫస్ట్ టైం ఒక టేక్లో షార్ట్ వీడియో అయితే అయిపోయింది. కాల్చుకొని కొట్టింది తవ 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 తవ. ఒక్క టేక్లోనే అయిపోయింది. కాల్చుకనే దీని ఈ వీడియో చూసే ముందు తిట్టినా, అందుకని ఆకాశ తీయడం తెచ్చేసుకునేది. ఒక టేక్లోనే అయిపోయింది ఫస్ట్ టైం కదా. ఇప్పుడైతే ఆయనకి స్నాక్స్ కావాలంట. కార్న్ చిప్స్ ఇంతకుముందు చేసిన, అప్పుడు వీడియో లేపేసినాడు ఎడిటింగ్లో. ఇప్పుడు చేసి చూపిస్తా ఏమేం కావాలో కార్న్ చిప్స్కి. మీరు కూడా చేసుకోండి, బాగుంటుంది. చేసేదా కార్న్ చిప్స్ ఎట్లా చేసేదంటే, మనము బొరుగుల మిక్చర్ ఎట్లా చేసుకున్నాం సేమ్ అదే ప్రాసెస్. టమాటాలు, ఎర్రగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకునేది చేయాలి. కార్న్ చిప్స్ అయితే ఇవి అయితే ఫ్రై చేసుకున్నాం. నూనె అయితే పెట్టేసిన, వేయించి పెట్టేసి దాని తర్వాత ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. చూపిస్తుంది కూడా. ఇదైతే ముందు కార్న్ చిప్స్ అయితే వేయించుకుందాం. నూనె అయితే వేడెక్కింది, ఇదైతే వేయించుకుందాం. సౌండ్ తగ్గి బా. అయితే ఇట్లా వేయించుకుందాం, అన్నీ ఇట్లా వేయించుకోవాలన్నీ. కార్న్ చిప్స్ అయితే ఏం చేసుకున్నాం, దీంట్లోకి కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం ఉప్పు వేసుకొని వేస్తాం. అట్లే టమాటాలు, కొత్తిమీర, ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు అన్నీ వేసేసి కలిపేసుకున్నాం. కొంచెం కాలిపోతున్నాయి, ఎందుకంటే ఇప్పుడే కదా చేసింది, కాలుతా ఉంది. నిమ్మకాయ అయితే పిండేసిన. నిమ్మకాయ పిండిన తర్వాత అది నిమ్మకాయ కలిపేసేస్తాం. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ అయితే కొంచెం
సరిపోయిన ఉప్పు అన్నీ కరెక్ట్ దొరికినాయి. ఆయన పెట్టి ఆయన రియాక్షన్ చూద్దాం, ఓకేనా? ఏదో సార్ ఉప్పు ఎప్పుడు వేసినా కరెక్ట్గా సరిపోతుంది బాగా. అవును, నిజంగానే. నిజం చెప్పు, నచ్చితే నచ్చిందని చెప్పు, నచ్చకపోతే నచ్చలేదు. ఉప్పు సరిపోలేదు, ఎంత బాగా సరిపోయింది కదా. ఉప్పు వేయాలా నీకు? నాకైతే సరిపోయింది బా, నేను తిన్నా. ఉప్పు తీయచ్చరా? నువ్వేం చెప్పు. ఏదో బాగాలేనట్టు నేను బలవంతంగా చెప్పించినట్టు మూతి ఇట్టు పెట్టి మళ్ళీ ఇట్టు పెట్టి. మా సెగరాని చూడండి ఎన్ని ఎన్ని ఐటమ్స్ పెట్టిందో చూడండి, దండి పెట్టింది సామాన్లన్నీ. ఎన్ని మధ్యాహ్నం మా అక్క పంపించింది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేప చికెన్ కూర తీసుకుని వచ్చిన. చూసారా ఎన్ని ఐటమ్స్ పెట్టున్నాదో. చెప్తా చూడు, తర్వాత అన్నం, పుల్లగూర, రసము, వైట్ రైస్, మటన్ కూర, పెరుగు చట్నీ, గుడ్డు, చికెను, చేప అన్నీ ఉండే. ప్రాన్స్ ఒకటే తక్కువ. ఆహా, అది ఒకటే తక్కువ కదా. ఇవన్నీ భుజించాలి ఇప్పుడు. నేను ఒక్కడేనా? నాకు ఓన్లీ చికెన్ కొంచెం తెల్లను తర్వాత. ఈరోజు అంతా బయట నుంచి అన్ని వచ్చినాయి, బయట నుంచి అయిపోతుంది సినిమా. ఈరోజు ఇంట్లో ఖర్చు తగ్గిపోయింది అనమాట కదా. ఖర్చు ఏం పిడిచి అంత పిడిచి అన్నము ఖర్చు దగ్గర ఎక్కువ తినం మేము. ఇదైతే మా ఇద్దరు కానీ ఇది మాత్రం 10 గిన్నెలు అయినది తినేస్తా. బా నూనె అయింది బా. నువ్వు పెట్టడం వాడు పెట్టినావు, గుడ్డ పెట్టుకొని పెట్టుకోవాలా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈరోజు చిన్న షార్ట్ వీడియో మాత్రమే, ఎక్కువ లెంత్ లేదు కదా. చెప్పు. గుడ్ నైట్, బాయ్ బాయ్.